హాయ్ అండి, వెల్కమ్ టు కవిత కబుర్లు. వెల్కమ్ టు కళ్యాణి ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి? మేము బాగున్నామండి, మీరు కూడా బాగున్నారండి. ఈ పట్టు చీరలు ఆ రోజు వీడియో పెట్టాను కదా, 1 అవర్కి అన్నీ అయిపోయాయి అని చెప్పాను కదండి. అవి చాలా మంది అడిగారు మళ్ళీ కావాలని. ఇప్పుడు మళ్ళీ తెప్పించాను. మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళాం, ఒక పెళ్ళికి వెళ్ళామండి. మా అక్క అందరం వెళ్ళాము. వెళ్తే ఒక ఆమె ఇదే చీర కట్టుకొని ఉండింది. దాని ముందు రోజే మేము వీడియో పెట్టున్నాము. ఈ చీర కట్టుకోవాలండి ఒక ఆమె. మా అక్క అడిగింది ఆమె, ఈ చీర ఎంత తీసుకున్నారండి అని అడిగితే, కేఎల్ఎం ఫ్యాషన్లో ఆఫర్లో 1500కి తీసుకున్నానని చెప్పిందండి ఆమె. ఇదే చీర, డిజైన్ కూడా ఇదే కాంబినేషను, ఇదే పీస్ అనుకోండిలే మీకు. 1500 అంట కేఎల్ఎంలో. ఈ చీరలు నేను 1250కి కదా ఇచ్చాను మీకు. ఈసారి ఏంటంటే చీరంతా అదే సేమ్, ఇంకేం మార్పు ఏం లేదు. ఇదిగో చూడండి, మంచి పిస్తా గ్రీన్ పళ్ళుకి, అసలు క్లాత్ కూడా ఎంత పల్చగా ఎట్టుందంటేనండి, బరువు అనేది లేదు, విసుగు అనేది లేదు. ఇది మనకు జస్ట్ కట్టు చెరుగులు ఆ రోజు కూడా చూపించింది కదా అక్క, ఈ కొంచెం ప్లెయిన్గా వదులున్నారు. అది ఎలాగో మనకి ఎడ్డొక్కుంటే ఇక్కడ దాకా పోతుంది. ఇక్కడ లేకపోవడమే మంచిది కూడా ఒక రకంగా చెప్పాలంటే. ఇదండి మీకు చీరంతా. ఇది బ్లౌజ్, ఇది తిరిగేస్తుంది. ఇదిగోండి, హ్యాండ్స్కి ఇట్లా బార్డర్ వస్తుంది. నీట్గా ఉందండి బ్లౌజ్ కూడా. ఇక్కడ తెలుస్తుంది చూడండి మీకు క్వాలిటీ ఎలా ఉండేది. అంటే కొన్ని చీరలకి, బనారస్ చీరలకు కూడా చీరలో డిజైన్ ఉంటుంది కాబట్టి మనకు బాగానే అనిపిస్తుంది. కానీ బ్లౌజ్ దగ్గర చీప్ లుక్ వచ్చేస్తుంది కొన్నిటికి. కానీ దీనికి ఇక్కడ కూడా చూడండి, ప్లెయిన్లో కూడా పట్టు ఉన్నట్టే ఉంది. నేను ఎందుకంటే ఫస్ట్ శారీ చూపించేటప్పుడు మీకు 1 minute అని ఆగింది, ఎందుకంటే వాళ్ళు నా దగ్గర పోయినసారి కంటే ఇప్పుడు 40 రూపీస్ ఎక్స్ట్రా, 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారండి చీరకి. అది ఏం చెప్పారంటే స్టార్టింగ్ నుంచి డిజైన్ ఉండేది అని చెప్పారు. సరే నేను ఓకే అనుకున్నాను. నేను చూస్తే లాస్ట్ టైం మనం తెచ్చిన చీర, లాస్ట్ టైం చీర కూడా ఇంతే కదా ఉండింది. ఇక్కడ నుంచే కదా మనకు డిజైన్ స్టార్ట్ అయింది. అంటే ఒక 1/2 మీటర్ కూడా లేదులే, ఇట్టే ఉన్నాయి పోయినసారి చీరలు కూడా. కాకపోతే వాళ్ళు 50 పెంచారు మొన్నటికి ఇప్పటికి. ఎందుకు నువ్వు పెంచుతున్నావా? నేను 50 పెంచను, కానీ అంటే నాకు కూడా పెరిగాయి కదా, మళ్ళీ నాకు అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా పడ్డాయి కదా నాకు. ఈసారి 1290, 40 పెంచా. లాస్ట్ టైం 1250, ఇప్పుడు 1290. ఇదిగోండి, ఇది చీర. మీకు విషయం తెలుసా, లాస్ట్ టైం నేను ఒక చీర తీసి పెట్టుకున్నానని చెప్పాను కదా, ఇలాంటి పీసే నేను తీసి పెట్టుకుని ఉన్నా. నంబర్ 1 1290 అండి. ఇది ఎవరికన్నా అంటే మీరు కట్టుకోరా అని అంటారేమో, మనం కూడా కట్టుకోవచ్చు, దానికని కాదు. ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేదానికి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే, పెట్టాలంటే కనీసం ఒక 2000 రూపాయల చీర కంటే తక్కువ పెట్టలేం కదా. 2000 చీర పెట్టినా మనకేం వస్తుంది, ఏదైనా కోటా చీర, ఫ్యాన్సీ చీర అట్లా వస్తుంది. పట్టు చీర అయితే మనం పెట్టలేం. కానీ ఇది మనకు మంచి పట్టు ఉన్నట్టే ఉంది. చాలా లైట్ వెయిట్ ఉందండి, చాలా లైట్ వెయిట్ ఉంది. మంచి పట్టు చీర పెట్టొచ్చు 1300 లోపల. దానికి చాలా బాగుంటుంది గిఫ్ట్ ఇచ్చేదానికి. మనం కూడా కట్టుకోవచ్చు. నంబర్ 1 1290. సేమ్ డిజైన్. ఇదిగోండి, పళ్ళు చూడండి అసలు ఎంత నీట్గా ఉంది. ప్యూర్ బనారస్కి ఎందులోనూ తీసుకోదు. కాకపోతే నాకు అర్థం కాదు ఏంటంటే, ఏమన్నా కట్టుకోగా 2-3 సార్లు తర్వాత, అంటే డ్రై వాష్కి ఇచ్చాక మనకేమన్నా క్వాలిటీ కొంచెం తేడా వస్తుందేమో తెలియదు. కానీ ఇప్పుడైతే ప్యూర్ బనారస్కి దీనికి ఎలాంటి తేడా లేదండి. చెప్పాలంటే ప్యూర్ బనారస్ కొంచెం వెయిట్ వస్తుందేమో అనిపిస్తుంది నాకు.
కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఇది కట్టు చెరుకులోలేండి, అంతే. ఈ కొంచెం మనకు ప్లెయిన్ వచ్చేది, ఇక్కడ నుంచి డిజైన్ వచ్చేస్తుంది. ఇది లోపల పక్క అండి, చూడండి లోపల పక్క కూడా మనకి ఎలాంటి తాళ్ళు ఏలాడడం కానీ దారాలు ఏం కనిపించట్లేదు. ఇది బార్డర్ కూడా చూడండి, మీకు ఎక్కడ గజ్జలు వేసుకున్న పట్టీలు పట్టుకునేదానికి కూడా ఛాన్స్ లేదు మనకి ఎక్కడ. సిల్క్ శారీకి ఉన్నట్టే ఉంది బ్యాక్ సైడ్ కూడా, అందువల్లే వెయిట్ లేదు అని అనుకుంటున్నాను నేను. ఇదిగోండి బ్లౌజు ప్లెయిన్ వచ్చి బార్డరు అన్నిటికీ ఇలాగే వస్తుందండి, కాంట్రాస్ట్ బ్లౌజేను. ఇది చీర నంబర్ 2 1290 1290 రూపాయలండి. లాస్ట్ టైం అయితే ఇంత తొందరగా నాకు అయిపోయిన వీడియో ఏంటి అంటే ఈ చీరల వీడియోని 1 అవర్కి అయిపోయాయండి అన్ని. చూడండి మంచి గ్రీన్కి పింక్ బార్డర్, పింక్ పళ్ళు, పింక్ బ్లౌజ్. ఇదిగోండి ఇది బ్లౌజ్. ఇది చీర 1290 1290. చూడండి మంచి పింక్కి గ్రీన్. అది గ్రీన్ కొంచెం బ్లూ లాగా వస్తుంది. అవునా, బ్లూ లాగా కనిపిస్తుంది అంటండి బార్డర్ మీకు, కానీ గ్రీన్ అండి. ఇంకో పళ్ళు, ఇంకా బ్లౌజ్ చూపించబడలేదండి ప్రతి దానికి. ఇదిగో ఇది బ్లౌజ్, గ్రీన్ బ్లౌజ్. అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. నంబర్ 4 1290. బ్లూకి పింక్ బార్డర్ అండి. ఈ బ్లూ తేడా వస్తుంది, బాగున్నాయి. బ్లూకి పింక్ బార్డర్. నువ్వు కొంచెం దూరం వెళ్ళామంటే చీర బాగా కనిపిస్తుంది చిన్న, నువ్వు తీస్తే చీర నీట్గా మొత్తం కనిపించట్లేదు. చూడండి ఎంత మాట అంటుందో. నిజమే కదా. ఇదిగోండి పళ్ళు, పింక్ బ్లౌజ్, పింక్ ప్లెయిన్ అండి. మళ్ళీ ఈ బ్లౌజ్ చూపించలేదు అనొద్దు, అన్నిటికీ అట్లానే వస్తుంది. కాంట్రాస్ట్ ప్లెయిన్ విత్ బార్డర్. నంబర్ 5 1290. ఇదిగోండి మీకు పసుపు దంచే ఫంక్షన్కి పెళ్లి కూతురికి కడితే ఎక్సలెంట్గా ఉంటుంది. 20,000 రూపాయలు పట్టు చీర కట్టినట్టు ఉంటుందండి. మీరు ఎన్ని నీళ్ళన్నా పోసుకోండి, ఒకసారి పెట్టి అక్కడ పడేసేయండి, అంతట్లో పోద్ది. అంటే ఒకవేళ తడిస్తే పనికి రాదు అనిపిస్తేనండి చెప్తున్నాను. పళ్ళు, అసలు పళ్ళు చూడండి ఎంత డిజైన్ ఉందో. ఇదిగో పింక్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజు. ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది అమ్మాయికి పెళ్లి కూతురికి కడితే. పెళ్లి కూతురికనే కాదు, మనమైనా కట్టుకోవచ్చు. ఒకవేళ పెళ్లి కూతురికి ఆల్రెడీ తీసేసి ఉంటే ఎవరైనా కట్టుకోవచ్చు. నంబర్ 6 ఇందాక చిన్న నంబర్లు రాసింది, ఇది రాసేటప్పుడు ఇందాకంటే ఉందమిలా సోవన్ బాబు రింగ్ వచ్చిందంట దీనికి. అమ్మ 6కి సోవన్ బాబు రింగ్ పెట్టానమ్మా అని చెప్పింది. ఈమె సోవన్ బాబు సినిమాలు ఎప్పుడు చూసిందో.
ఇది ఒక డిజైన్. వీటికి కొంచెం డిజైన్ మారిందండి. కలర్స్ అయితే సేమే వస్తాయి కానీ డిజైన్ కొంచెం మారింది వీటికి. ఇదిగోండి పళ్ళు. బ్లౌజ్ అయితే సేమే, ప్లెయిన్ ఇచ్చి బార్డర్ ఇచ్చి ఉంటాడు. కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ అన్నిటికీ. నంబర్ 7 1290. కనిపిస్తుందా డిజైన్ చిన్న? యా యా. నా ఒళ్ళో కూర్చోండి చిన్న. అట్టెళ్ళు టేబుల్ మీదకి ఎక్కేస్తున్నావు తీరిక. ఈరోజు వీడియో చిన్న తీసింది ఆ కోటా చీరలో. చూస్తుంటే నాకే అనిపించింది, బార్డర్ కనిపిస్తే చీర కనిపించట్లేదు, చీర కనిపిస్తే బార్డర్ కనిపించట్లేదు. రెండు కనిపించే లేదా? కనిపించట్లేదు. ఇది కూడా గ్రీన్ కొంచెం బ్లూ మిక్స్ అయినట్టుంది. అదే గ్రీన్ ఇది కూడా. ఇదిగో పళ్ళు, బ్లౌజ్ తిరిగేసింది రేపు బాటిల్ లోపలికి పోయాను. నంబర్ 8 1290 1290 రూపాయలు. ఆ పిల్ల ఎటు చూపిస్తుందో ఏమో. మంచి పింక్ అండి, మంచి పింక్కి గ్రీను. ఎట తీస్తుందో నాకైతే తెలియట్లా. అన్నీ ఓపెన్ చేసి పైన వేసుకోలేము కదా. ఇదిగో మంచి కనకాంబరం, కనకాంబరంకి పిస్తా గ్రీన్. అది పిస్తా గ్రీనా? మెహందీ గ్రీనా? చిలక పచ్చ. చిలక పచ్చ. ఇదిగోండి గ్రీన్ పళ్ళు, గ్రీన్ బ్లౌజు. కలర్స్ చూసుకోండి. నంబర్ 9 సేమే కదా. అదే మీరు కలర్స్ చూసుకోండి అంతే. కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే అన్నీ ఇది అంటే ఒక 6 చీరలు ఒక సెట్ ఒకే డిజైన్. గ్రీన్ కి పింక్ బార్డర్. అసలు బార్డర్ డిజైన్ కూడా చూడండి ఎట్లా ఉందో. పళ్ళు, బ్లౌజు. పళ్ళు చిన్నది అనుకోవాకండి, ఇట్లా ఇది మట్టబడింది. ఇదిగోండి పళ్ళు. ఇది శారీ. ఎంత చిన్న ఇప్పుడు? 10. నంబర్ 10. ఇట్లా చూపించామంటే నీకు చీరలో డిజైన్ కనిపిస్తుంది. 1290. బ్లూకి పింక్. చాలా బాగుంది అది కూడా. ఇదిగోండి లెహంగాలకు కూడా సూపర్ గా ఉంటాయి. నేను అదే అనుకుంటా ఉన్నా. ఇదిగో బ్లౌజ్. ఇది బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇచ్చాడు కాబట్టి పైన కావాలంటే మీరు ఈ డిజైన్ అన్నా బాడీకి వేసేసుకోవచ్చు. అంటే టైలర్ని బట్టి మీ ఐడియాని బట్టి ఉంటుంది. ఈ డిజైన్ బాడీకి వేసేసుకొని ఇది కిందన్నా వేసేసుకోవచ్చు, లేదా ప్లెయిన్ కావాలనుకున్న వాళ్ళు ప్లెయిన్ వేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే 2 పావళ్ళు అవుతాయి. నేను ఇవి అనుకుంటా బనారస్ అయిపోయాయి కదా. ఇవి ఇక్కత్ అండి. మొన్న చెన్నైలో నల్లికి వెళ్ళాము చిన్న నేను. అక్కడ చీరలు చూసాము. చూస్తే ఒక పట్టు చీర ఇక్కత్ పట్టు చూస్తే ఏది చూసినా 21,000 22,000. అసలు 20,000 తక్కువే లేదు. ఇప్పుడు ఈ చూసి చిన్న
మా ఇట్టే ఉన్నాయి మా కూడా డిజైన్లు, కాకపోతే బార్డర్ దగ్గర మాత్రమే తేడా ఉన్నాయి మా 21,000-22,000 చెప్పారు కదా అక్కడ అంటున్నది. క్వాలిటీ ఉంటుందిలేండి, కాకపోతే నేను చెప్పేది దూరానికి గబుక్కని చూస్తే. ఇదిగోండి ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. బ్లౌజ్ కూడా ఇప్పుడు నైట్ టైం తీస్తున్న వీడియో మీకు ఈ లైటింగ్ కనిపిస్తుందో లేదో, సన్న డిజైన్ సెల్ఫ్ డిజైన్ ఉంది బ్లౌజ్కి. ఇది బార్డర్. ఇదిగోండి ఇది చీర. నంబర్ 12 1750 1750. అస్సలు మన సిల్క్ శారీ పైన వేసుకున్నట్టే ఉందండి. చూసేదానికి పట్టు చీర లుక్ ఉంది, సిల్క్ శారీ అంత బరువే ఉంది, సిల్క్ శారీ పైన వేసుకున్నట్టే ఉంది. మీకు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఒంటి మీద ఉన్న అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు ఏదన్నా పూజలు కానీ గుళ్ళకు పోయేటప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్కి, నైట్ ఫంక్షన్స్కి హ్యాపీగా కట్టుకోవచ్చు. 1750 రూపాయలు. చీరలు కూడా అన్నీ కొంచెం షేడెడ్గా డబుల్ షేడ్ లాగా ఉన్నాయి. ఇది చూడండి రేర్ కలర్. ఇది కూడా మనకు ప్యూర్ పట్టుకైతే ఇక్కడ జరీ ఉంటుందండి, జరీ డిజైన్ ఉంటుంది కదా, దీనికి ఇక్కడ జరీ డిజైన్ కాకుండా జస్ట్ పటోలా డిజైన్ ఇచ్చేసాడు. అందువల్ల మనకు అసలు వెయిట్ కూడా లేదు. పైన చిన్న బార్డర్ ఇచ్చాడు, కింద పెద్ద బార్డర్ ఇచ్చాడు. ఇది బ్లౌజ్. జరీ కూడా పిచ్చి జరీ లాగా మెరిసిపోతా అట్ట లేదండి, నీట్గా గోల్డ్ కలర్లోనే ఉంది జరీ బార్డర్ కూడా. ఇదిగోండి నంబర్ 13 1750. అస్సలు నలగదండి. మంచి పింక్. పింక్ విత్ వైలెట్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. పళ్ళు, బ్లౌజ్ చూడండి నీట్గా. ఈ ప్లెయిన్ బ్లౌజ్ అంటే సెల్ఫ్ డిజైన్ ఉంది, ఈ ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటే ఈ చీరకి అసలు ఎంత ఎక్సలెంట్గా ఉంటుందోనండి. ఎట్టుంది కలర్? చాలా బాగుంది. నీ కలర్కి ఇంకా బాగుంది. నాకు బాగుంటుంది. నంబర్ 14 అండి 1750. చిన్న 15 కనిపించలేదు, 16 ఉంది. ఇది చూడండి మంచి బ్లూ షేడ్ కనిపిస్తుందా? ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. అన్నిటికీ కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్లు వచ్చాయండి. ఇదిగో ఇది చీర. నంబర్ 15 1750 అండి. చూశారు కదండి, మొత్తం 15 చీరలు పెట్టాను. వీటిల్లో మీకు ఏ చీర కావాలన్నా నా వాట్సాప్ నంబర్కి కాల్ చేసేసేయండి. సారీ, నా వాట్సాప్ నంబర్కి కాల్ చేయడం కాదు, నంబర్ అయినా పెట్టండి, స్క్రీన్ షాట్ అయినా పెట్టండి. మీకు కావాల్సిన చీర మీరు తీసుకోండి. కాల్ కూడా చేయించండి, కాల్స్ కూడా తీస్తాను నేను. కానీ అందరూ కాల్ కాకుండా మ్యాక్సిమం నాకు వాట్సాప్లోనే ఉందండి. ఒకవేళ కొంతమందికి నంబరు, చీర స్క్రీన్ షాట్ అట్లా చెప్పలేకపోతే పెద్దోళ్ళు నాకు కాల్ చేసైనా చెప్పండి. మీకు కావాల్సిన చీర మీరు తీసేసుకోండి. ఓకేనండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ అన్నీ చూడండి. ఓకేనండి. బాయ్ అండి.